అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫైబర్ రిచ్ జొన్న మసాలా రోటీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు కూడా ఈ జొన్న మసాలా రోటీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు సన్నగా తరిగిన క్యారెట్ తురుమును వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. 1 కప్పు సన్నగా తరిగిన పాలకూరను కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే మెంతికూర, తోటకూర, మునగాకు ఇలా పులుపులేని ఆకుకూరలు ఏమైనా వేసుకోవచ్చండి. అలాగే 1/2 కప్పు సన్నగా తరిగిన సొరకాయను తీసుకుంటున్నాను. చివరిగా 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా వామును తీసుకుని ఇలా చేతితో నలుపుకొని యాడ్ చేసుకోండి. వాము ఆప్షనల్ అండి, వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకే నేనైతే యాడ్ చేశాను. మీకు వద్దంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, మనం వేసిన కూరగాయల్లో కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి పిండి కలుపుకునేటప్పుడు చూసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కూరగాయలన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాను. పిండి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని చివరిగా వేడి నీటిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. హాట్ వాటర్ వేస్తున్నాం కదండి, ఒకసారి స్పూన్తో కలుపుకొని కొంచెం చల్లారాక చేతితో కలుపుకోండి. పిండంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పిండిని నాననివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి అయితే బాగా నానింది. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని గుండ్రంగా చుట్టుకొని రోటీని చేసుకోవడమే. దీనికోసం నేను బటర్ పేపర్ని యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే అరిటాకులో లేదా పాలిథిన్ కవర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి ముద్దను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా హద్దుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే చిన్న పిండి ముద్దను తీసుకొని ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది రోటీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ప్యాన్కి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జొన్న మసాలా రోటీని నెమ్మదిగా వేసుకోవాలి. చూడండి, బటర్ పేపర్ని ఇప్పుడు తీసేస్తున్నాను. బటర్ పేపర్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి. పిండి అనేది అస్సలు అంటుకోదు. ఇప్పుడు రోటీకి నేను కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గీ కూడా యూస్ చేయొచ్చు. కొంచెం సేపు ఒక సైడ్ బాగా కాల్చుకొని మనం ఇలా వేలుతో చూస్తే పిండి అనేది అంటుకోలేదంటే ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంకొక రోటీని కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ప్రాసెస్ అయితే సేమ్ అన్నమాట. మనకి ఇక్కడ జొన్నల్లో మనకి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే మనం క్యారెట్, సొరకాయ, పాలకూర కూడా కలిపి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా పోషకాలు అయితే ఉంటాయి. అందుకే వారానికి ఒకసారైనా కూడా ఈ జొన్న రొట్టెలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ డిన్నర్లో కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు, పెద్దలు అందరూ తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఎలా యూజ్ అవుతుంది అనేసి కూడా చెప్తాను. జొన్నల్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిన్న వెంటనే ఆకలి అనేది వేయదండి. అందువల్ల ఎక్కువగా తినాలనిపించదు. అలాగే జొన్నలు మనకి గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఎవరైనా తినొచ్చు. షుగర్ లెవెల్స్ కూడా ఒకేసారి పెరగవండి. జీర్ణక్రియ కూడా బాగా మెరుగవుతుంది. ఇవండి జొన్నల ఉపయోగాలు. ఈ జొన్న మసాలా రోటీలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. నేనైతే టమాటా చట్నీ పెరుగుతో సర్వ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఈ రోటీని నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ జొన్న మసాలా రోటీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.